యూఐలో చూద్దాం. ఇది మనకు యూఆర్ఎల్ ఇస్తుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను ఒక యూజర్. సో ఇక్కడ నేను ఇవి అయితే ఇస్తున్నాను యూఆర్ఎల్ అంతా. ఓకే, డేటా నెట్వర్క్ లో ఇప్పుడు నేను సర్వర్కి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తే నాకు ఒక సర్వర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఒక యూజర్ని క్రియేట్ చేయమని. ఓకే, ఇక్కడ నాకు నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్లోనే నాకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇది నేను క్లిక్ చేస్తున్నాను. యూఆర్ఎల్తో పాటు మనం డేటా కూడా ఇస్తున్నాను. సో 302 ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తున్నా. ఏమైంది, ఇక్కడ యూఆర్ఎల్ నేను ఇచ్చిన యూఆర్ఎల్. ఓకే, and request method is a post, status is a 302 font. అంటే ఇది ఏంటి అంటే ఆల్రెడీ క్రియేట్ అయిపోయి లాగిన్ కూడా అయిపోయింది. ఓకే, రిమోట్ అడ్రస్, ఇది రిమోట్ అడ్రస్ అండ్ రెఫర్ పాలసీ ఇది. క్యాష్ కంట్రోల్ ప్రైవేట్ 10th అండ్ టైప్ ఓకే. దీంతో పాటు ఇక్కడ మనకు టోకెన్ కూడా ఉంటుంది. లేదు, ఇక్కడ టోకెన్ జనరేట్ అవ్వలేదు. యూజర్ క్రియేషన్ కదా, యూజర్ క్రియేషన్కి మోస్ట్లీ టోకెన్ జనరేట్ అవ్వకపోవచ్చు. బట్ ఇది చేయాలంటే మీరు లాగిన్ చేసిన తర్వాతే యూజర్ క్రియేట్ చేయాలా? లేదు కదా, ఇది క్రియేట్ చేయడానికి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో టోకెన్ జనరేట్ అయితే టోకెన్ అవసరం లేదు, టోకెన్ జనరేట్ అవ్వదు. మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన దాంతో లాగిన్ చేస్తే మీకు టోకెన్ జనరేట్ అవుతుంది. అవును అవును. సో ఇప్పుడు మనం రియల్ టైంలో వర్క్ చేస్తాం కదా శివ, కంపల్సరీ టోకెన్స్ ఉంటుంది అన్నమాట. అవును అవును. ఇక్కడైతే ఉండదు. యాక్చువల్లీ దీన్ని మనము క్రియేట్ చేయడానికి అదంతా కుదరదు యూజింగ్ ఏపీఐ. బికాస్ ఇది ఏంటి అంటే మనం ఏమైనా వర్క్ చేయాలి అంటే రియల్ టైమ్గా డెమో ఏపీఐస్ తోనే పాసిబుల్. ఈ డెవలప్డ్ అప్లికేషన్స్ తో మనం చేయలేము ఏపీఐ టెస్టింగ్. ఇక్కడ నేను ఇచ్చింది చూడండి, ఈజ్ అ వెరిఫికేషన్ టోకెన్. ఇది టోకెన్ అనేది జనరేట్ అయింది ఈ పర్సన్కి. ఈ యూఆర్ఎల్కి ఈ టోకెన్. ఎందుకు అంటే ఈ టోకెన్ అనేది జనరేట్ అవుతుందంటే ఇప్పుడు నేను ఒక యూజర్ని మోడిఫై చేయాలన్నా, ఒక యూజర్ని తీసుకోవాలన్నా, అంటే లైక్ ఈ యూజర్ని తీసుకోవాలన్నప్పుడు నాకు ఈ టోకెన్ అనేది కావాలి. నాకు ఈ టోకెన్ వేయలేదు అంటే నాకు యూజర్ని యాక్సెస్ చేసుకోలేను. ఏపీఐలో ఏపీఐ టెస్టింగ్ చేస్తాం కదా, ఈ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిల్ ఐడి ఇచ్చినాను, ఈ మెయిల్ ఐడి ఇచ్చాను యూజర్ ఇక్కడ ఉంది కదా రిజల్ట్ 1. సో ఏ యూజర్ కావాలి, సంథింగ్ ఈ యూజర్ కావాలి, abc123_@gmail.com ఈ యూజర్ కావాలంటే ఎండ్ పాయింట్ ఈ యూజర్ అండ్ దీంతో పాటు ఈ టోకెన్ కూడా ఇవ్వాలి. ఓకే, ఈ యూజర్ ఇది యూఆర్ఎల్ కామన్, ఇది అన్నిటికీ కామన్ యూఆర్ఎల్, ఒక
ఒక యూజర్ని తీసుకోవాలంటే. బట్ ఏంటి అంటే ఈ టోకెన్ బేస్డ్ ఆన్ టోకెన్ పైన నాకేమిస్తుంది, నా పర్టికులర్ యూజర్ డేటా అనేది ఫెచ్ చేస్తుంది అనమాట. క్లియర్? ఓకే, సో ఇదంతా మనము కామన్ థింగ్స్. ట్రై దిస్ వే. అవ్వలేదు బట్ ట్రై చేద్దాం. ఓకే, ఇంత క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది పోస్ట్ రిక్వెస్ట్, మనం ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. సో అలాగే ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏబిసి అట్ 1 2 3. ఓకే, ఇక్కడ క్లీన్ చేసాను ఇంకా. See, it's a post. సో ఇది గెట్ రిక్వెస్ట్, గెట్ లాగిన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు ఇది పోస్ట్ అయింది. ఓకే, క్లియర్ రైట్? ఓకే, సో ఇలా థింగ్ అనమాట శివ. ఓకే, బట్ ఏంటి అంటే ఇక్కడ మనం యూఐలోనే మనము టెస్ట్ అనేది చేస్తున్నాం. యూఐలోనే టెస్ట్ అనేది చేస్తున్నాం. మళ్ళీ ఏపీఐకి సపరేట్ టూల్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఎంతవరకు మనం యూఐ చూడొచ్చు. లైక్ యూపీఐ అనుకుందాం. సో యూపీఐ పేమెంట్లో మనకు మెనీ ఇష్యూస్ వస్తాయి, అవునా? సో మెనీ ఇష్యూస్ వస్తాయి. ఎస్ సార్, ఇక్కడ నేను పే చేస్తున్నాను, ఇక్కడ ఎక్కడ యూపీఐలో అమౌంట్ అనేది డిడక్ట్ అయ్యింది, ఇక్కడ రాలేదు. బట్ యూఐలో ఏంటి అంటే మనకు అమౌంట్ అనేది నేను ఆర్డర్ చేస్తున్నాను, యూపీఐలో పే చేస్తున్నాను. సో బట్ ఏంటి అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటాయి అనమాట. లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్కడ ఏది ఎలా అయ్యింది ఏంటి అనేది మనకి ఈ సర్వర్స్ అనేది క్లియర్ గా చెప్తాయి అనమాట. ఓకే, సో ఎలా అంటే మనం లాగ్ ఫైల్స్ అనేది జనరేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ దట్ మనకు ఎక్కడ ఏ ఇష్యూ అయ్యింది, ఏ పేమెంట్ ఎక్కడ ఇది అయింది. సో పేమెంట్ అంటే ఓన్లీ ఇది ఒకటే కాదు కదా, మనకు చాలా థింగ్స్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్ కానీ, సో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఒక వాల్యూ, సో సబ్స్క్రిప్షన్ కానీ, సో సంథింగ్ లైక్ ఏదైనా టోకన్స్, గిఫ్ట్ కార్డ్స్ ఎక్సెట్రా థింగ్స్ అనేది ఉంటాయి. సో అవన్నిటికీ మనం ఏం చేస్తున్నామంటే మెయిన్గా ఏపీఐ అనేది కావాలి. ఓకే, ఒక్కొక్క యూజర్ని ఇలా మనం ఇలా టెస్ట్ చేయలేము, ఎలా వర్క్ అవుతుంది ఏంటి, సర్వర్ ఎలా ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేసి. బట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాకి మనకు అప్పుడు కావాల్సి వస్తుంది. ఓకే, clear, right? Okay, so now we'll go with the API. ఎక్కడ యాడ్ చేస్తున్నాం? జావా మెయిన్. జావా మెయిన్లో యాడ్ చేస్తున్నామా? అంటే దీనికంటూ ఒక ఫోల్డర్ ఏమైనా క్రియేట్ చేసుకుంటామా లేదా డైరెక్ట్గా వీటిలోనే వేస్తున్నారా? రెస్ట్ ఇష్యూల కోసం అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటామా? వెయిట్. ఓకే, సో మీరు ఏమన్నారో అది ప్రాజెక్ట్లో నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏది అనేది. ఓకే, సండే వస్తాను అప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ ఏపీఐ మనం నేర్చుకుంటున్నాం. క్లియర్ రైట్? ఓకే, గెట్ ఏపీఐ. ఇక్కడ నేను నార్మల్ మెథడ్స్ యూజ్ చేయను, టెస్ట్ మెథడ్స్ యూజ్ చేస్తాను. నోటేషన్ టెస్ట్
ఇక్కడ మనం కామన్గా ఇదైతే వర్క్ చేయాలి. ఈ లైబ్రరీస్ ఇవి ఎలాగో గుర్తులేదు, నేను దీన్ని హెల్ప్ తీసుకుంటా. ఓకే, సో ఫస్ట్ ఈ 2 లైబ్రరీస్ కావాలి. ఇది ఎందుకంటే నాకు చాలా లైబ్రరీస్ ఉంటుంది కదా, ఏది అనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి అక్కడ నుంచి రెస్ట్ అష్యూర్డ్ నుంచి యూజ్ చేస్తున్నా. ఓకే, సో సో రెస్ట్ అష్యూర్డ్, ఓకే, రెస్ట్ అష్యూర్డ్ తీసుకుని డాట్ ఏం చేస్తున్నా అంటే రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం రిక్వెస్ట్ చేస్తున్నా? సో ఇక్కడ నేను గివెన్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో గివెన్ దిస్ డేటా. సో గివెన్ అంటే ఏంటి, నేను డేటా ఇవ్వడానికి గివెన్. ఓకే, సో గివెన్ దిస్ యూఆర్ఎల్ సంథింగ్. ఓకే, సో గివెన్ మెథడ్. ఓకే, సో గివెన్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒకే లైన్లో రాయొచ్చు, బట్ నెక్స్ట్ లైన్లో ఇలా రాస్తే లుక్స్ లైక్ బెటర్. ఎందుకంటే ఒకే లైన్లో రాసామంటే ఏమవుతుంది, ఇక్కడ చాలా లైన్స్ అనేది తీసుకుంటుంది అన్నమాట, అంటే లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకే ఓకే గెట్ అండ్ తర్వాత గివెన్. ఇక్కడ మనం ఏం ఇస్తున్నాం, యూఆర్ఎల్ అయితే ఇస్తున్నాం. సో మనకు ఏ యూఆర్ఎల్ కావాలి ఆ యూఆర్ఎల్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే బేస్ యూఆర్ఎల్ అగైన్ సపరేట్గా చేశారనమాట. సో బేస్ యూఆర్ఎల్ సపరేట్ చేసేస్తే ఏమవుతుంది, అగైన్ అండ్ అగైన్ ఈ బేస్ యూఆర్ఎల్ చేంజ్ చేసే అవసరం లేదు. ఓకే, సో ఇది మనకు బేస్ యూఆర్ఎల్ అనేది తీసుకుంటున్నాం. బేస్ యూఆర్ఎల్ అండ్ సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో ఇక్కడ నాకు ఏం కావాలి, ఇక్కడ నాకు ఏం కావాలి. సో ఇక్కడ నాకు జస్ట్ సంథింగ్ జస్ట్ ఓకే, జస్ట్ రిజిస్టర్ అనేది నేను జస్ట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు ఏం కావాలి, గెట్ అనేది కావాలి, గెట్ రిక్వెస్ట్. సో నాకు ఏంటి, జస్ట్ డేటా అనేది తీసుకుంటున్నాను, నేనేమి ఇది చేయాలనుకోవడం. సో గెట్ ఏం కావాలి, సో గెట్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ అనేది ఈ ఎండ్ పాయింట్ కావాలి. క్లియర్? ఓకే, ఆఫ్టర్ ఓకే ఇక్కడ దెన్ అండి అయినా. సో బేస్ URL then it's given this URL. Okay, clear? Yeah. Is it clear? Yes. ఇక్కడ ఏం చేస్తున్నానంటే given the base URL and when I'm getting this. సో యాక్చువల్లీ ఇదంతా ఒకే లైన్లో రావాలి కదా, రెస్ట్ ఇష్యూ డాట్ గివెన్ తర్వాత మళ్ళీ డాట్స్ యాక్చువల్గా రావాల్సింది. ఒకే లైన్లో రాయొచ్చు. ఓకే ఓకే, ఒకే లైన్లో రాస్తే మనకు పెద్దగా అయిపోతుంది అండ్ తర్వాత రీడబుల్ కాదు, మళ్ళీ స్క్రోల్ చూసుకోవాలి. సో అందుకే ఇలా పెట్టేస్తే మనకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ బేస్ URL ఏదైనా మాడిఫై చేసుకోవాలంటే ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చెక్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఇది నేను రిక్వెస్ట్ ఇస్తున్నాను. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే రెస్పాన్స్ అనేది తీసుకుంటున్నాను. ఇది రెస్పాన్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, రెస్పాన్స్ తీసుకుంటున్నాను. రిక్వెస్ట్ ఇచ్చాను సర్వర్కి, రెస్పాన్స్ అనేది తీసుకుంటున్నాను. రెస్పాన్స్ తీసుకున్న తర్వాత నేను జస్ట్ ఆ రెస్పాన్స్ని ప్రింట్ చేసేస్తున్నాను. యూ కెన్ ప్రింట్ ద రెస్పాన్స్. ఓకే, సో ప్రింట్ చేయడం వల్ల నో యూజ్, కానీ జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ ద రెస్పాన్స్. ఓకే, ఆఫ్టర్ దట్ యూ కెన్ వ్యాలిడేట్. ఏమేమి వ్యాలిడేట్ చేయొచ్చు. సో మనము రెస్పాన్స్ ఒకటే కాదు, రెస్పాన్స్ బాడీ, రెస్పాన్స్ స్టేటస్, మనకి ఏది కావాలి అది మనము ఇది చేసుకోవచ్చు. రెస్పాన్స్
స్టేటస్ కోడ్ అనేది వస్తుంది. గెట్ బాడీ. సో మనకు స్టేటస్ బాడీ ఉంటుంది కదా, ఇక్కడ రెస్పాన్స్, ఇక్కడ నాకు రెస్పాన్స్ వస్తుంది కదా, రెస్పాన్స్ బాడీ రెస్పాన్స్ బాడీ తీసుకోవచ్చు. సో అలాగే రెస్పాన్స్, గెట్ ద రెస్పాన్స్ స్టేటస్, ఈ మెథడ్స్ గుర్తుపెట్టుకోవడమే కష్టమే. స్టేటస్ కోడ్, హెడర్స్, ఓకే, బాడీస్, హెడర్స్. సో రెస్పాన్స్ టైం, ఎంత టైం పట్టింది నాకు రెస్పాన్స్ ఇవ్వడానికి. ఓకే, సో స్టేటస్ కోడ్. ఓకే, ఇవంతా మనం యాక్చువల్లీ టైం అండ్ స్టేటస్ కోడ్కి మనం ఇదైతే చేస్తాం. సో ఇది స్టేటస్ కోడ్ అనేది ఏం చేస్తుందంటే వ్యాలిడేట్ అయితే చేస్తుంది. ఓకే, సో స్టేటస్ కోడ్ that is equal to 200. Okay, then just the pass. Otherwise, system.out println test fail. ఇక్కడ ఇంకొక థింగ్ అయితే యాడ్ చేస్తాను, system.out println ఇక్కడ స్టేటస్ కోడ్ నేను ప్రింట్ చేస్తాను. Okay, it's a test 2 అనేది పాస్ అయింది. Clear? Yeah. ఓకే, సో ఇలాగే ఇక్కడ పోస్ట్కి పోస్ట్ మెథడ్, ఇక్కడ మనం బాడీ అనేది యాడ్ చేస్తాం. ఓకే, జేసన్ బాడీ. ఓకే, జేసన్ బాడీ వచ్చేసి మనము జేసన్ అంటే బాడీ వచ్చేసి జేసన్ ఫార్మాట్లో యాడ్ చేస్తాం. ఓకే, అండ్ యా పోస్ట్ కానీ మోడిఫికేషన్ కానీ ఇలాగే చేస్తాం. బట్ టుడే నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. నేను ఏంటి అంటే డెమో ఏపీఐస్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను, మోడిఫై చేయడం కానీ క్రియేటింగ్. ఓకే, ఇదేంటి అంటే దీనికి రాదు అనేది యాక్సెస్ చేసుకోవడానికి, మోడిఫికేషన్ ఇదంతా కాదు. నేను డెమో ఏపీఐస్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, అలాగే సంథింగ్ మన ఆల్రెడీ ఇప్పుడు యూజర్ అనేది క్రియేట్ చేశాను, సంథింగ్ ఇక్కడ యూజర్ క్రియేట్ చేశాను కదా. సో ఇది టోకన్తో ఎలా యాక్సెస్ చేసుకోవాలి మైట్ బి చూపిస్తాను అండ్ గిట్. ఓకే, సో గిటబ్ అకౌంట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఓకే, యూజింగ్ టోకన్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.